కార్తీక మాసంలో భాగంగా ఈరోజు 7వ రోజు కార్తీక పురాణంలో 7వ అధ్యాయం. ఈ అధ్యాయంలో జనక మహారాజు గారు మళ్ళీ వశిష్ఠ భగవాన్ అడుగుతూ ఉన్నారు. ఇంకా ఈ యొక్క కార్తీక మాసంలో చేయవలసినటువంటి పనులేమి అని అడుగుగా చెప్తూ ఉన్నాడు. నాయన, ఈ యొక్క కార్తీక మాసంలో పుష్పాల ద్వారా విష్ణువును కానీ శివుణ్ణి కానీ అర్చన చేయడం ద్వారా ఏ విధమైనటువంటి ఫలితం ఉంటుందో విశేషంగా నీకు చెప్తాను, శ్రద్ధగా విను అని చెప్తూ ఉన్నాడు. కార్తీక మాసములో కమలనాభుడైనటువంటి శ్రీహరి కమలాలతో పూజించడం వలన ఆ యొక్క కమలములో కూర్చునేటువంటి లక్ష్మీదేవి ఆ భక్తుల ఇళ్లల్లో స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. తులసి దళాలతో కానీ, జాజిపూలతో కానీ, మారేడు దళాలతో కానీ పూజించినటువంటి వారికి భూమిపైన